పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో కార్డనెట్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు ప్రజల భద్రత రక్షణను ప్రధాన లక్ష్యంగా తీసుకొని నేరాలు అక్రమ రవాణాను అరికట్టేందుకు పిడుగురాళ్ల పట్టణం లెనిన్ నగర్లో విస్తృతమైన కార్డనెట్ సెర్చ్ నిర్వహించారు. పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు లెనిన్ నగర్లో గురుజాల డీఎస్పీ జగదీష్ పోలీసు అధికారులు సిబ్బందితో సమన్వయంగా విస్తృత స్థాయిలో కార్డనెట్ సెర్చ్ నిర్వహించబడింది. 80కి పైగా ద్విచక్ర వాహనాలు 3 ఆటోలు సీజ్ చేసిన పోలీసులు ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశం నేరాలను ముందస్తుగా అరికట్టి పిడుగురాళ్లలో కార్డనెట్ సెర్చ్ ఆపరేషన్ ప్రజల భద్రతా రక్షణను ప్రధాన లక్ష్యంగా తీసుకొని నేరాలు అక్రమ రవాణాను అరికట్టేందుకు లెనిన్ నగర్లో విస్తృతమైన కార్డనెట్ సెర్చ్ నిర్వహించామని గురుజాల డీఎస్పీ జగదీష్ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలను నిరోధించడమే ఈ ఆపరేషన్ ముఖ్య లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు తమ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులు లేదా వాహనాలను గమనిస్తే వెంటనే పోలీసులకి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా రహస్యంగా ఉంచబడతాయని భరోసా ఇచ్చారు. నమస్కారం అండి, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు పిడుగురాళ్ళ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 32 and 33rd వార్డ్ లెనిన్ నగర్ అండ్ మారుతి నగర్లో కోఆర్డినేట్ సెర్చ్ కండక్ట్ చేయడం జరిగింది. అలాంగ్ విత్ ఒక 40 మెంబర్స్ మెన్, అలానే ఒక 2 ఇన్స్పెక్టర్స్, ఒక 3 సబ్ ఇన్స్పెక్టర్స్తో కలిపి సోఫార్ ఈ కోఆర్డినేట్ సెర్చ్లో కండక్ట్ చేసిన తర్వాత సరైన డాక్యుమెంట్స్ లేనివి, అలానే కొన్ని ఈ చలాన్స్ పెండింగ్ ఉన్నవి, ఆ వెహికల్స్ ఒక 80 2 వీలర్స్ తీసుకొని రావడం జరిగింది. అలానే ఒక 3 ఆటోస్ కూడా తీసుకొని రావడం జరిగింది. వాటికి కూడా సరైన డాక్యుమెంట్స్ లేవు. దీంతో పాటుగా కొన్ని పనిముట్లు, అట్లానే గొడ్డళ్ళు, గొడవళ్ళు, అలానే కొన్ని గుణపాలు కూడా తీసుకొని వచ్చున్నాము. ఇందులో ఏవైతే ఇక్కడ బట్టి ఉండే ఏరియా కాబట్టి దాని రిలేటెడ్ వర్క్ రిలేటెడ్ ఏదైనా ఉంటే డ్యూ వెరిఫికేషన్ తర్వాత వాళ్ళకి అవి ఇవ్వడం జరుగుతుంది, లేదంటే దాని రిలేటెడ్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లానే ఈ బైక్స్ అండ్ ఆటోస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వాళ్ళకి వెరిఫికేషన్ కూడా చేస్తాము. ఏదైనా డిజిటల్ ఆర్ ఫిజికల్ డాక్యుమెంట్స్ ఇస్తే దాన్ని బట్టి వెరిఫై చేసి చలాన్స్ ఏమైనా పెండింగ్ ఉంటే అవి కూడా పే చేసిన తర్వాతే వాళ్ళకి వెహికల్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అట్లనే ఈ విధంగా ఈరోజు ఈ కోఆర్డినేట్ సెర్చ్ కోర్స్ పెంచుకొని నేను అందరికీ చెప్పాలనుకుంటుంది ఏంటంటే వేరే హెల్మెట్, అందరూ కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించుకోవాలి. ఇప్పుడు ఎవరికైతే బైక్స్ ఉన్నాయో వీళ్ళని కూడా హెల్మెట్ తీసుకురమ్మనే చెప్తాము. హెల్మెట్ చూపించిన తర్వాత వాళ్ళకి కూడా బైక్ ఇవ్వడం జరుగుతుంది. లేదంటే ఖచ్చితంగా హెల్మెట్ కొనుక్కొని వచ్చిన తర్వాతే బైక్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. సో అందరూ కూడా హెల్మెట్ ధరించుకోవడం వాళ్ళ బాధ్యతను గమనించుకోవాలి. సో వేరే హెల్మెట్ అండ్ సేవ్ యువర్ లైఫ్, అదే మేము చెప్పాలనుకుంటుంది. అట్లానే ఈ వర్క్ సీజన్ ఒకటి స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలా మంది ఇల్లు వదిలేసి వెంటనే సరిగ్గా లాక్స్ వేసుకోకుండా ఏదైనా చేయకుండా బయటకు వెళ్ళడం మొదలు పెడుతుంటారు. ఇది థెఫ్ట్ ఎక్కువగా జరిగేదానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా క్లియర్ కట్ గా వెళ్తున్నప్పుడు క్లియర్ గా లాక్స్ వేసుకోవడము. అట్లానే మీరు ఒకవేళ ఏదైనా దూర ప్రాంతాలకు 1-2 రోజుల నుంచి వెళ్తున్నా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము కూడా వచ్చి అక్కడ కెమెరాస్ ఫిక్స్ చేసి ప్రొటెక్ట్ చేస్తామని కూడా మీ అందరికీ చెప్తున్నాను. అండ్ ఈ కోఆర్డినేట్ సెర్చ్ లో కంప్లీట్ చేసుకున్న మెన్ యాజ్ వెల్ యాజ్ ఇన్స్పెక్టర్స్ అందరినీ కూడా గుడ్ వర్క్ చేశారు. ఐఎమ్ కంగ్రాచులేటింగ్. థ్యాంక్ యూ.